నోట్ల కట్టలు తెగుతున్నాయి. ధనలక్ష్మి గజ్జెకట్టి ఆడుతోంది. మద్యం ఏరులై పారుతోంది. ప్రలోభాలతో వరద ఓటర్లను ముంచెత్తుతోంది. 1000, 2000, 5000, 7000, 10,000 డబ్బు మాత్రమే కాదు, మద్యం, మాంసం, కోళ్లు, మేకలు, వెండి, బంగారం కాదేది పంపిణీకి అనర్హం. డూ ఆర్ డై, ఏదైనా చేయి, ఓట్లు మాత్రం మనకే పడాలి. ఎంత ఖర్చైనా పర్లేదు. ఎన్నికల కాక పతాక స్థాయికి చేరి 3 రోజుల్లో నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానున్న వేళ ప్రతిపక్ష వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా తెరతీసిన ప్రలోభ పర్వానికి మచ్చుతునకలివి. నవ్యాంధ్రలో పోలింగ్కు ఇంకా 3 రోజులే మిగిలి ఉంది. మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ముందుగానే ప్రలోభాలకు, డబ్బు పంపిణీకి తెరలేపింది. కోట్ల కొద్దీ రూపాయలను కుమ్మరిస్తోంది. పొరుగు రాష్ట్రం నుంచి, పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన డబ్బును ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ నేతలు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. నియోజకవర్గాన్ని బట్టి 30 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల దాకా బడ్జెట్ పెట్టుకుని ఆ మేరకు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే పంపిణీ పూర్తయినట్టు సమాచారం. అదో రిజర్వ్డ్ నియోజకవర్గం. గతంలో అక్కడ 200 నుంచి 300 రూపాయలకు మించి పంచిన దాఖలాలు లేవు. కానీ ఈసారి అక్కడ 1000 రూపాయల వరకు పంపిణీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు ప్రవహించాయి. ఇదంతా పైనుంచి, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిందేనని అంటున్నారు. ఇక మిగతా నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఓటుకు 2000 రూపాయల దాకా ఇస్తున్నారు. పరిస్థితి కష్టంగా ఉన్న చోట్ల ఓటుకు 7000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పంచేందుకు సిద్ధమవుతున్నారు. డబ్బు మాత్రమే కాదు, బంగారం, వెండి వస్తువులు, మద్య, మాంసాల పంపిణీ కూడా చేస్తున్నారు. వృద్ధులకు 10 రెట్లు పెన్షన్ పెంపు, మహిళలకు పసుపు కుంకుమ, రైతులకు అన్నదాత సుఖీభవ, ప్రతి పేద కుటుంబానికి 2 లక్షల రూపాయల కనీస ఆదాయం, ఆటో వాలాలకు పన్ను రద్దు, పేదల ఇళ్ల బకాయిలు రద్దు, పోలీసులకు పదోన్నతులు వంటి వరాలతో అన్ని వర్గాలను అధికారపక్షమైన టీడీపీ ఆకట్టుకుంటోంది. ప్రజల్లో వీటిపై సానుకూలత కనిపిస్తుండటంతో అంతకన్నా ఎక్కువే ఇచ్చి ఓట్లు పొందాలని అభ్యర్థులకు వైసీపీ స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. రాజధాని జంట జిల్లాలైన గుంటూరు, కృష్ణాలోని 6 కీలక నియోజకవర్గాలపై వైసీపీ దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట, మైలవరంతో పాటు పల్నాడులో తమకు సవాలు విసురుతున్న గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, తమ బెదిరింపులకు లొంగని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడలో దేవినేని అవినాశులను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున ధన పంపిణీకి తెరలేపింది. రాజధాని ప్రాంత నియోజకవర్గం కావడంతో లోకేష్ తన ప్రత్యక్ష ఎన్నికల అరంగేట్రానికి మంగళగిరిని ఎంచుకున్నారు. కొన్ని వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఓటుకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఇస్తున్నారన్న వార్తలు షికారు చేస్తున్నాయి. చిలకలూరిపేటలోనూ ఇదే తంతు. సరస్వతి సిమెంట్స్ కోసం గురజాలతో పాటు పల్నాడులోని ఇతర ప్రాంతాల్లో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు వేలాది ఎకరాలు కేటాయించారు. యాజమాన్యం రైతులను బలవంతంగా వెళ్లగొట్టి ఆక్రమించుకుంది. బాధిత రైతులకు ఎరపతినేని అండగా ఉన్నారు. అందుకే ఆయన్ను ఓడించేందుకు మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి కుమారుడు మహేష్ రెడ్డిని వైసీపీ బరిలోకి దించింది. ఓటుకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. డ్వాక్రా మహిళలను డబ్బుతో ప్రలోభ పెట్టేందుకు వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి నగదుతో పాటు ఆభరణాల పంపిణీ మొదలుపెట్టింది. ఇంటిలో 1 లేదా 2 మహిళలుంటే వారికి బంగారు ముక్కుపొడుకులు లేదా వెండి కుంకుమ భరణులు ఇస్తున్నారు. 3 అంతకన్నా ఎక్కువ మంది మహిళలు ఉంటే బంగారు పోగులు లేదా వెండి కుందులు ఇస్తున్నారు. మైలవరంలో వైసీపీ నేతలు తొలి విడతగా 1,500 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. మొత్తంగా ఇక్కడ 7,000 రూపాయల వరకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గుడివాడలో ఓటమి భయం పట్టుకోవడంతో ఓటుకు 10,000 రూపాయలైనా ఇచ్చేందుకు వైసీపీ నేతలు సిద్ధమంటున్నారు. గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. తొలి విడతగా 2,000 రూపాయల చొప్పున పంచారని, మలి విడతలో మరో 3,000 రూపాయలు ఇస్తామని వైసీపీ నేతలు ఓటర్లకు చెబుతున్నట్లు తెలిసింది. మచిలీపట్నం, పెనమలూరు, అవనగడ్డ నియోజకవర్గాల్లోనూ నగదు పంపిణీ జరుగుతోంది. విజయవాడలో వైసీపీ నేతలు 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా పంచడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు మీడియా ప్రతినిధులను తీసుకుని అక్కడికి వెళ్లేసరికి వారిని చూసి పారిపోయారు.
నోట్లు పంచడమే కాదు వైసీపీకే ఓటేయాలంటూ విజయవాడ నగరపాలక సంస్థ పేరుతో ఓటర్లకు దొంగలేఖలు రాస్తున్నారు. మైలవరం, గన్నవరం, పెడన, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఓటుకు 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా కూడా ఇస్తున్నారు. అడ్డుకున్న వారిపైకి తమతో పాటు తెచ్చిన రౌడీ షీటర్లను ఉసిగొలుపుతున్నారు. నిర్దాక్షిణ్యంగా దాడి చేయిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఒక కీలక స్థానంలో వైసీపీ అభ్యర్థి కేవలం ఓటర్లకు పంపిణీ కోసమే 62 కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచుకున్నారని చెబుతున్నారు. ఆయనకు పొరుగు రాష్ట్రం నుంచి కూడా భారీగా డబ్బు అందినట్లు తెలిసింది. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ఎంపీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. తమ ఎంపీ స్థానం పరిధిలోని ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలకు పైనే ఇస్తున్నారు. 7 నియోజకవర్గాలకు 70 కోట్ల రూపాయలు, నేతలు తమ ప్రచార ఖర్చు మరో 30 కోట్ల రూపాయలు వేసుకుంటే వారి ఖర్చు లెక్క 100 కోట్లు దాటుతుందని అంచనా. విశాఖపట్నం జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఎంత ఖర్చైనా సరే అన్నట్లుగా డబ్బు విచ్చలవిడిగా ప్రవహిస్తోంది. ఇక విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి ప్రసిద్ధి చెందిన ఒక బ్రాండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఆయన హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున రెస్టారెంట్లు పెట్టారు. అన్నీ విజయవంతమయ్యాయి. అయితే ఇప్పుడు ఆయనకు హఠాత్తుగా ఒక ఆదేశం జారీ అయింది. ఆంధ్రాలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఫలానా నియోజకవర్గంలో ఓట్ల కొనుగోలు, డబ్బు పంపిణీ బాధ్యత మీదే అని. కృష్ణా జిల్లాలో ఒక స్థానంలో డబ్బు పెట్టే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆ నియోజకవర్గానికి పార్టీ నుంచి అందే డబ్బుకు తోడు మరింత అదనంగా ఖర్చు చేయాలని హుకుం జారీ చేశారు. చిత్తూరులో వైసీపీ పంపకాలు కొత్త పంతులు తొక్కుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో తొలి విడతగా ఓటుకు 500 రూపాయల వంతున ఇచ్చినట్లు తెలిసింది. పొంగనూరు నియోజకవర్గంలో 2,000 రూపాయల చొప్పున చెల్లిస్తూ కొందరు వైసీపీ కార్యకర్తలు నగదుతో పోలీసులకు పట్టుబడ్డారు. ఇంకొన్ని చోట్ల నగదుతో పాటు మహిళలకు చీర, జాకెట్, పసుపు, కుంకుమ పంపిణీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అర్చన్నపాలెంలో వైసీపీ నేతలు ప్రతి కుటుంబానికి ఫారం కోళ్లు ఇవ్వగా మరో పార్టీ నాయకులు కోడిగుడ్ల అట్టను పంపిణీ చేశారు. ఓటర్లపై అభ్యర్థుల ప్రలోభాల వలను అడ్డుకునేందుకు వారి ఖర్చుపై డేగ కన్ను వేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా షాడో టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రలోభాల పర్వంపై ఉన్నత స్థాయిలో ఇప్పటికే 3 సభ్యుల కమిటీ ఏర్పాటు చేశారు. డబ్బు పంపిణీకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి పద్ధతులు పాటిస్తారనే అంశాలపై నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాజకీయ పక్షాల మధ్య వైరాన్ని కూడా ఈ షాడో టీమ్స్ తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నాయి.